రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఎలక్షన్లు మళ్ళా రాబోతున్నాయల్లో అట్లాని మనం ఓట్లు వేసేది కాదు. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ క్యాండిడేట్ల ఏళ్లకు ఇంకు రుద్దబోతున్నారు. అలా అని ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా కావు. మరి ఇంకేం ఎలక్షన్లు మమతా అంటారా? ఎంపీ రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయుల్లా. ఇక మన తెలంగాణలో ఆల్రెడీగా 3 సీట్లు వరదరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ సార్లు ఈ 3 సీట్లు ఖాళీ కాబోతున్నాయట. అయితే రువ్వడిగా నడుస్తున్న పార్టీల ప్రకారం అయితే కాంగ్రెస్ 2 సీట్లు, బీఆర్ఎస్ కి 1 సీట్ అయితే ఈ 3 సీట్లు ముందుగా క్యాండిడేట్లకు ఇప్పుడే కన్ఫర్మ్ అయినట్లు సమాచారం వస్తుంది. తెలంగాణలో రాజకీయం ఎట్లుంటుందంటే తెలంగాణలో ఎలక్షన్లు మళ్ళా రాబోతున్నాయిల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనుకునేరు. అది కాదు, ఎమ్మెల్యేల ఏళ్ళకి ఇంకురుద్దే ఎలక్షన్లు, రాజ్యసభ ఎంపీల ఎలక్షన్లు అన్నట్టు. అవు తెలంగాణలో ఆల్రెడీ 3 సీట్లు ఖాళీనయట. ఏవంటే వరదరాజు రవిచంద్ర సారు, అట్లనే జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్ సార్ల సీట్లు ఖాళీ అన్నట్టు. ఇక రువ్వడిగా పోతిన పార్టీలు 2 ఉన్నాయిగా, బీఆర్ఎస్ కాంగ్రెస్. కాంగ్రెస్ కు 2 సీట్లు పోతుండొచ్చు, బీఆర్ఎస్ కు 1 పోతుండొచ్చు అన్న సమాచారం అయితే నడుస్తున్నది. పోన్రి ఇక బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే కారా కాంగ్రెస్ అన్న క్వశ్చన్ మార్కే పడిపోతున్నదట. మొన్నటికి మొన్న పాత మెదక్ జిల్లా నుంచి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి ఆయనతో ఇంటికి పోయి చక్కగా ముఖ్యమంత్రినే కలిసే బొకేలి చేతులు పెట్టి ఆయనతో కంగ్రాచులేషన్స్ సుధా చెప్పి మాట్లాడొచ్చే. ఇక నిన్ననేమో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ సుధా పోయి మాట్లాడిండట, మాట ముచ్చట చేసిండట. కాకపోతే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినాక ఏం చెప్తుండో ఇన్నూరు ఒక పారి అదనట. ఇన్నరా నియోజకవర్గంలో సమస్యలు, నీళ్ల తిప్పలు, భూముల పంచాయతీల గురించే మాట్లాడిన గందుకే పోయినా అనుకొచ్చిండు. పార్టీ మారే ప్రసక్తే లేదు, ఆలోచనే లేదు. సీఎం సార్కు సుత గసొంటి ఆలోచనలు ఏం లేవు, పోలీసు వాళ్ళ ముంగటనే అన్నాడు. ఆయనతో ప్రకాష్ గౌడ్ వస్తే ఏ సమస్య ఉన్నా జర అరుచుకోర్రి అని చెప్పిండట అందరు ముంగడనే. చూసుకోవాలి, ఆయన అభివృద్ధి గురించి తప్ప ఏం ఆశించాడు, ఏం అడగడు, ఇంకేం అడగడు అనుకొచ్చిండట. ఇక చూసిన వాళ్ళందరి డౌట్ ఏంటంటే కారు దిగి కాంగ్రెస్ లకు పోతున్నట్టే ఉన్నాడు అనుకుంటుర్రు. కాకపోతే ఏంటంటే పాత దోస్తాను అప్పుడు టీడీపీ కాబట్టి అప్పుడు కూడా గట్టనే కలిసేదట. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆయనతో కలిస్తే డౌట్ వస్తుంది తప్ప పోయిన ప్రభుత్వంలోనైతే గిట్ల లేకుండే. సీఎం సార్ ను కలుస్తున్నాడు అంటే ఆయనతో కండువ మారుస్తున్నాడు రాబాయ్ అన్న ఫిక్స్ అయిపోయేది. ఈ ముచ్చట గిట్లుంటే తారక రామన్న చూడు ఏమంటున్నాడో, కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఏం వేయలేదు, ఇక మా నాయనని సీఎం చేసుకుంటామని అనుకొస్తున్నాడట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఇక్కడక్కడ తిరుగుతుంటే నాయన సీఎం ఎట్లయితాడని అందరు అనుకుంటున్నారు జనాలు, చూసిన వాళ్ళు. కాకపోతే రాజకీయంలో కథనే వేరే ఉంటది. పోండ్రి చూసే జనాలే ఎడ్డి గొర్రెలు అయిపోవాలి. ఎవరు ఎప్పుడు ఎక్కడ మారేది కూడా తెలియదు, కండువ ఎప్పుడు మారుస్తారో. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓటమి పాలైంది కానీ ఎంపీ ఎలక్షన్లలో మాత్రం రువ్వడిగానే సీట్లు కొట్టుకొస్తామని అనుకుంటూ మాట్లాడుతున్నారు. మరి మీటింగ్లు అయితే గట్టిగానే నడుస్తున్నాయట. ఎట్లెట్లయితుందో చూడాలి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.